మనం రాజకీయ నాయకుల గురించి ముఖ్యంగా టీవీ చర్చల్లో సోషల్ మీడియాలో మాట్లాడే విధానాన్ని ఎప్పుడైనా గమనిస్తే ఒక రకమైన పక్షపాతం కనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం మాటలు కాదు, దీని వెనుక ఒక పద్ధతి ప్రకారం నడిచే కథనముంది. అసలు దీని వెనుక ఏముంది? ఈరోజు మనం దాన్ని గురించే విశ్లేషిద్దాం. ఒకే రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఇద్దరు వేర్వేరు నాయకులను మీడియా ఎలా చూపిస్తుందో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు బహుజన నాయకుడి చర్యలను అవినీతి లేదా అసమర్థత అని విమర్శిస్తారు. మరోవైపు అదే పని అగ్రవర్ణ నాయకుడు చేస్తే దాని రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడం లేదా సవాళ్ళను ఎదుర్కోవడం అని చాలా పాజిటివ్గా చెప్తారు. అయితే ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్న వస్తోంది. ఎందుకు ఈ తేడా? ఒకే పరిస్థితికి నాయకుడి సామాజిక నేపథ్యం మారగానే కథ మొత్తం ఎందుకు మారిపోతోంది? దీని వెనకున్న కథేంటి? ఇప్పుడు చూద్దాం. మనం ఇందాకనుకున్నట్టు ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. దీని వెనక ఒక పక్కా ప్లాన్తో నడిచే కథనముంది. ఆ సరళి ఏంటో, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు విడమరిచి చూద్దాం. దీనికొక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. విశ్లేషకులు దీన్ని ఆధిపత్య కథనాలు అని పిలుస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పటికీ అధికారంలో ఉన్నవాళ్లు తమ పవర్ను కాపాడుకోవడానికి కింది స్థాయి నుంచి ఎదుగుతున్న నాయకులను అణగదొక్కడానికి వాడే ఒక పద్ధతి అన్నమాట. అయితే అసలు ఈ కథనాలను ఎలా తయారుచేస్తారు? వాటిని జనాల్లోకి అంత బలంగా ఎలా తీసుకెళ్తారు? ఆ నిర్మాణ ప్రక్రియ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఇది 2 దశల్లో జరుగుతుంది. మొదటిది ఫ్రేమింగ్. అంటే ఒక విషయాన్ని మనకు కావాల్సినట్టు ఒక ఫ్రేమ్లో బిగించి చూపించడం. ఉదాహరణకు, బహుజన నాయకులను ఎప్పుడూ అవినీతిపరులు అనో, అనుభవం లేనివాళ్లు అనో ఒక ముద్ర వేస్తారు. ఇక రెండో దశ, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం. దీనికోసం సోషల్ మీడియా, హ్యాష్ట్యాగ్లు, మీమ్స్ లాంటివన్నీ బాగా వాడుకుంటారు. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బహుజన నాయకుడు తన కుటుంబ సభ్యుడికి పదవి ఇచ్చాడనుకోండి, దాన్ని వెంటనే వంశపారంపర్య అవినీతి అంటారు. అదే పని ఓ అగ్రవర్ణ నాయకుడు చేస్తే దాన్ని రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అని ఎంత అందంగా చెప్తారో చూడండి. విధానాల విషయంలో కూడా అంతే. సరే, ఇదంతా మనం మాటల్లో చెప్పుకుంటున్నాం, కానీ ఇది కేవలం మనకు అనిపించే విషయమేనా, లేక దీనికేమైనా ఆధారాలు ఉన్నాయా? నిజానికి ఈ తేడాను కొలవచ్చు కూడా. రీసెంట్గా జరిగిన ఒక అధ్యయనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. 2024లో టీవీ చర్చలపై ఒక అధ్యయనం చేశారు. దానిలో ఏం తేలిందంటే, ఒక అగ్రవర్ణ నాయకుడు గురించి ఒకసారి నెగటివ్గా మాట్లాడితే, అదే సమయంలో ఒక బహుజన నాయకుడు గురించి దాదాపు 3 రెట్లు, అంటే సరిగ్గా 2.7 రెట్లు ఎక్కువగా నెగటివ్ పదాలు వాడుతున్నారట. ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతోంది కదా ఈ పక్షపాతం ఎంత బలంగా ఉందో. సరే, ఈ పదాలు, ఈ కథనాలు, వీటి వల్ల ఏమవుతుంది? కేవలం మాటలతోనే పోతుందా, లేక దీని ప్రభావం సమాజంపై, రాజకీయాలపై కూడా ఉంటుందా? నిజానికి దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మొట్టమొదటగా బహుజనులు సరిగ్గా పరిపాలించలేరేమో అనే ఒక అభిప్రాయాన్ని జనాల్లో క్రియేట్ చేస్తుంది. దీనివల్ల కింది స్థాయి నుంచి కొత్త నాయకులు రావాలంటే భయపడతారు. ఇది కేవలం రాజకీయాలకే ఆగిపోలేదు. కార్పొరేట్ కంపెనీల్లో, యూనివర్సిటీల్లో, ఇలా అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అంటే ఇది మామూలు విమర్శ కాదు, ఇదొక రకమైన రాజకీయ ఆయుధం. అసలు బహుజనులు పరిపాలించగలరు అనే ఆలోచననే ఇది దెబ్బతీస్తుంది. వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని, వాళ్లకొచ్చే అవకాశాలను ఇది నాశనం చేస్తుంది. సరే, సమస్య గురించి ఇంత మాట్లాడుకున్నాం. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఈ విషచక్రం నుంచి బయటపడటం ఎలా? ఈ విశ్లేషణ కొన్ని మార్గాలను చూపిస్తోంది. ఈ చట్రాన్ని బ్రేక్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ముందుగా, మీడియా, రాజకీయ పార్టీలు వాళ్లు వాడే భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, చర్చల్లో అందరికీ సమాన అవకాశం ఇవ్వాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది, బహుజన వర్గాలు తమ గొంతును వినిపించడానికి సొంత మీడియా, సొంత థింక్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవడం. ఇంతకీ ఇదంతా ఎందుకింత ముఖ్యం? ఎందుకంటే మన భారత రాజ్యాంగం ఒక గొప్ప వాగ్దానం మీద నిలబడింది. అదేంటంటే, పుట్టుకను బట్టి ఎవ్వరినీ తక్కువ చేసి చూడకూడదు అని. కానీ ఈ విశ్లేషణ ఏం చెప్తోందంటే, ఈ రకమైన కథనాలు రాజ్యాంగమిచ్చిన ఆ మాటకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని. ఇవి చూడ్డానికి కనిపించని ఒక కొత్త అధికార వ్యవస్థను తయారుచేస్తున్నాయి. దీనివల్ల పవర్ మళ్లీ కొందరి చేతుల్లోనే ఉండిపోతుంది. చివరగా ఒక్క ప్రశ్న. ఒక కథనాన్ని మళ్లీ మళ్లీ చెప్తూ ఉంటే అది ఎప్పటికీ నిజంగా మారిపోతుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.